సిద్ధం. ఇయ్యాల కదమ్మా జల్దీ మూసుకోవడాకంటే పైకి మంచి మెజారిటీ రావాలి. 2 ఓట్లు ఇచ్చేదమ్మా, 2 ఓట్లు గుర్తుకే ఒకటి ఎంపీ కాబట్టి ఒకటి ఎంపీ సాదిక్ భాయ్ ఇంట్లోనే ఉంటావా? నమస్తే మా ఏం కావాలన్నా సాయం చేస్తాడు. मेजॉरिटी आना कोडमूर से बराबर मेजॉरिटी पुलिवेंद्र के बराबर आना. డాక్టర్ సతీష్ నిలబడ్డారు కొడుమూరు నుంచి. ఆయన భార్యను ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఎమ్మెల్యేకి ini mau merangkatlah anak itu వాడు When mother was expired, and sisters also came. Mother-in-law, she is my mother-in-law. ఈయన ప్రవీణ్ సిస్టర్ ఈయన మన పెట్రోల్ బంక్ బంక్ పెట్రోల్ బంక్ వెహికల్స్ మొత్తం అక్కడే All the best. Thank you. Please do the need. ఈ బ్లెసెస్ కూడా ఉండాలి కదా, ఈ బ్లెసెస్ ఉండాలి. 100%. Intimate Yeah. all the sisters. ఉంటాడు మేడం. మీ దాంట్లో ఎవరు ఉన్నారు అంత ఒకటి వ్యక్తికి 2 ఓట్లు వస్తాయి మేడం, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే. Convey them to vote Dr. Satish. All the best. Thank you. గ్యారంటీ జనవరి పార్టీ డాక్టర్ స్టెల్లాను. ఈరోజు ప్రచారానికి సుందరయ్య కాలనీ మహాలక్ష్మి నగర్కి కొడుమూరు వచ్చాము. సో ఇక్కడ ఇంటింటా వెళ్ళి మేము ప్రచారం చేస్తుండగా ప్రతి ఇంట్లో జగనన్న పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. సో రెస్పాన్స్ మటుకు చాలా బాగుంది. ఇంతకుముందు ఎలక్షన్లో వచ్చినప్పుడు చాలా గొడవలు జరిగేటివి, అట్లాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకి వేసి గెలిపిస్తామమ్మా మళ్ళీ మా సీఎం జగనన్ననే అని చెప్తున్నారు. సో డాక్టర్ సతీష్ వైద్యపరంగా ఆఫ్థాల్మాలజిస్ట్, ఈయన మీకు వైద్యపరంగా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా 24 గంటలు, ఎందుకంటే డాక్టర్స్ ఏ నిమిషమైనా ఎట్లాంటి
సీరియస్ కేసు అయినా అటెండ్ అయ్యే అలవాటు ఉంది కాబట్టి మీకు కొడుమూరు నియోజక ప్రజలకు ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారని. తర్వాత జగనన్న పథకాలు ప్రతి ఇంటింట ఉన్నాయి కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా జగనన్ననే మనకు దిగ్విజయంగా మన సీఎంగా నిలబడతారు. విద్య వైద్యము ఆయన ప్రతి ఇంటికి అమ్మఒడి అంటే హ్యూమన్ లైఫ్ ఏమేమి కావాలో ప్రతి స్టేజ్లో ఏమేమి అవసరమో ఆయన అంత బాగా మనిషి గురించి ఆలోచన చేసి అమ్మఒడి నుంచి వృద్ధాప్య పెన్షన్ వరకు ప్రతి స్టేజ్కి అవసరమైన పథకాలు నవరత్నాల్లో మేనిఫెస్టోలో పెట్టారు. సో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. ఇంతకుముందు ఏ చీఫ్ మినిస్టర్ కానీ మనిషి గురించి ఏం అవసరాలు ఉంటాయని ఇంత క్షుణ్ణంగా ఆలోచన చేసి పథకాలు పెట్టలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే. స్కూల్ పిల్లలు మరి పుస్తకాల నుంచి వాళ్ళ షూస్, శానిటరీ నాప్కిన్స్ ఆడపిల్లలకి, బుక్స్ అన్ని ప్రతి ఒక్కటి పిల్లలకి ఇచ్చి ఎడ్యుకేషన్ని చాలా ఎంకరేజ్ చేసిన ఉత్తమమైన పని మన జగనన్న చేసినారు. తర్వాత ఇదే కాకుండా విద్యా దీవెన అని పిల్లలకి అంటే స్కూల్ రియంబర్స్మెంట్, కాలేజ్